హలో అండ్ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఐఎమ్ సంజన. దేశంలోని ప్రతి యువకుడి గుండెల్లో ఒకటే ఆవేదన, ఒకటే ఆగ్రహం. ఢిల్లీ వీధుల నుంచి గల్లీ దాకా రోడ్డెక్కిన జంజీతరం ఒక చారిత్రక పోరాటానికి తెరలేపింది. నీట్ పరీక్ష పేపర్ లీక్ కులకారకుడైన దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకైతే పట్టిన యువత భగ్గున మండింది. చివరకు అనుకున్నది సాధించుకుంది. అయితే దేశం కోసం, యువత భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ అద్భుతమైన ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ఢిల్లీ నుంచి గల్లీ వరకు జాతీయ పార్టీలు డ్రామాలాడాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేంద్రంలో బండి సంజయ్, బీజేపీ, కాంగ్రెస్ తీరు చూస్తుంటే ఈ రెండు జాతీయ పార్టీలు ఒకటేనని చీకటి ఒప్పందాలతో రాజకీయం చేస్తున్న విషయం అయితే మరోసారి రుజువైంది. ఎస్ 60 ఏళ్లుగా దేశాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు 23 రోజులకు పైగా యువత చేసిన అద్భుతమైన జంజీ ఉద్యమాన్ని హైజాక్ చేసింది. తమ పొలిటికల్ మైలేజ్ కోసం యువత పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. మరోవైపు బీజేపీ పేపర్ లీకులపై కట్టిన చట్టాలు కావాలనైతే అడుగుతున్న యువతపై దేశద్రోహులుగా ముద్రేసింది. ఇటు దేశాన్ని దోచుకున్న ఈ రెండు జాతీయ పార్టీల హిడెన్ ఎజెండా ఒక్కటే, యువత గొంతు నొక్కడం. దేశవ్యాప్తంగా నవభారత నిరుద్యోగ విద్యార్థి లోకం తమ భవిష్యత్తు కోసం ఉవ్వెత్తున ఉద్యమిస్తోంది. ఢిల్లీ నుంచి మొదలైన ఈ నిరసన జ్వాలలు నేడు దేశంలోని అన్ని నగరాల వీధుల్లోకి విస్తరించాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనైతే యువత రోడ్లపైకొచ్చి సింహగర్జన చేసింది. ప్రభుత్వాలు పాలనను పక్కన పెట్టి యువత వేసే నిలదీతలకు సమాధానం చెప్పకపోతే దేశంలో విప్లవాత్మక పరిస్థితులు వస్తాయని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2022లోనే హెచ్చరించారు. సో నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న జంజీ పోరాటం ఇటు కేసీఆర్ చెప్పిన మాటలనే అక్షరాల చాటి చెప్తోంది. జెన్జీ సవాళ్లకు సమాధానం చెప్పాల్సిన కేంద్రం, కాంగ్రెస్ పార్టీలో లబ్ధి కోసం కుట్రలు పన్నుతున్నాయి.
పేపర్ లీకులు కాకుండా కఠినమైన చట్టాలు తేవాలని యువత డిమాండ్ చేస్తుంటే ప్రశ్నించే వారిని దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. 23 రోజుల పాటు రక్తమోడ్చి విద్యార్థులు చేసిన ఉద్యమాన్ని కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం అయితే హైజాక్ చేసింది. మరోవైపు కాంగ్రెస్ ఎజెండానే చర్చగా మారుస్తూ అసలు జెన్జీ ఉద్యమాన్ని నీరుగార్చే కుతంత్రం కూడా బీజేపీ చేసింది. విడివిడిగా కనిపిస్తున్న ఈ రెండు జాతీయ పార్టీలు మాత్రం ఒకరి కోసం ఒకరు పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకుంటున్నాయి. జెన్జీ ఉద్యమానికి బీఆర్ఎస్ అయితే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే రెండు జాతీయ పార్టీలు ఉమ్మడిగా దాడికి దిగాయి. అందుకే కేటీఆర్ ఇందిరా పార్క్ ధర్నాలో పార్టీ జెండాలు లేకుండా కేవలం విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. జెన్జీకి సమాధానం చెప్పకపోతే కేంద్రానికి శాస్తి తప్పదని కూడా కేటీఆర్ హెచ్చరించారు. యువతకు మద్దతుగా కేటీఆర్ ర్యాలీ చేస్తే రేవంత్ రెడ్డి ఇటు బండి సంజయ్ ఉలిక్కిపడి తప్పుడు ఆరోపణలకు దిగారు. ప్రధాని మోదీని కేటీఆర్ నిలదీస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత నొప్పిలేస్తోంది? రేవంత్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా లేక మోదీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ మోదీ సర్కార్దే తప్పంటుంటే తెలంగాణ సీఎం మాత్రం కేటీఆర్ పై దిగజాడు ఆరోపణలు చేశాడు. గ్లోబరీనా పేరుతో విషపు కూతలు కూస్తున్న రేవంత్ 2013లో గ్లోబరీనాను తెచ్చింది కాంగ్రెస్ కాదా? తామొచ్చాక అదే గ్లోబరీనాతో రేవంత్ సర్కారు ఒప్పందం కుదుర్చుకోలేదా అని బీఆర్ఎస్ నిలదీసింది. అటు హిందీ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు పోక్సో కేసు నిందితుడైన కొడుకును దాచిపెట్టిన చరిత్ర ఉన్న బండి సంజయ్ నేడు కేటీఆర్ అయితే విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక్కర్లేదని సంజయ్ సర్టిఫికేట్ ఇవ్వడం ఒక దొంగగా మరో దొంగ సాక్ష్యం చెప్పినట్లే ఉంది. సో అదిగాక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేపర్ లీక్ అయితే విద్యార్థులకు మంచిదే అంటూ చెప్పిన విచిత్ర తరకం సిగ్గుచేటు. లీకేజీలను అరికట్టలేక చేతులెత్తేసి ఇప్పుడు లీకులను సమర్థించడం అనేది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం కాదా? జెన్జీ ఉద్యమానికి పొలిటికల్ ఎజెండా ఏమీ లేదని కేటీఆర్ ఇంతకు ముందే కుండబద్దలు కొట్టారు. ఏ ఎజెండా లేకుండా సాగిన జెన్జీ ఉద్యమం దేశం యువతరాన్ని ఏకం చేసిందన్నారు. ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఏ పెద్ద నాయకుడు అక్కడ లేడు. కానీ ఇవాళ పిల్లలు భారతదేశ వ్యాప్తంగా కదం దొక్కుతా ఉన్నారు. ఎక్కడి వారక్కడ రైళ్లలో బయలుదేరి, బస్సులలో బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రికి కొంతమంది చెప్పకుండానే ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్లో ఈరోజు తమ గలం విప్పుతున్నారు. అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. అయితే మోదీకి కూడా కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరితో గోక్కోవద్దో వాళ్లతోనే మోదీ గోక్కున్నారంటూ మండిపడ్డారు. జెన్జీ ఉద్యమంతో నవతరం గాండ్రించిందని, ఆ గాండ్రింపులో పాలకులు కొట్టుకుపోవడం అనేది ఖాయమని స్పష్టం చేశారు ఆయన. జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల.
ఇక వాట్సాప్ యూనివర్సిటీకి ఇన్స్టాగ్రామ్ తరానికి మధ్య ఈ సమరం జరుగుతుందన్నారు కేటీఆర్. ఎవరికి ఏమి కావాలో ఎవరికి ఏమిస్తారో ఇటు కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఇక నడువది మీడియాతోని ఎజెండా సెట్ చేసే రాజకీయం నడువది. మీడియాను అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌస్లను అడ్డం పెట్టుకొని ఇవాళ వ్యక్తిత్వ హననాలు చేసే రాజకీయం నడువది. ఇవాళ పిల్లల దగ్గర పదునైన అస్త్రాలున్నాయి, వాళ్ళు చూస్తారు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ తో పంచాయతీ పడ్డది వాళ్ళ. సో జై హో జంజీ అని అభినందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా కేంద్ర మెడలు వంచిన యువతరం పోరాటాన్ని ప్రశంసించారు. ప్రజల శక్తి ముందు ఎంతటి అధికార శక్తినైనా సరే తలవంచి తీరాల్సిందేనని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మనకు ఇచ్చిన తిరుగులేని హక్కు అని కొనియాడారు. అయితే జంజీ కుడోస్ అని కూడా కేటీఆర్ ట్వీట్ లో సెల్యూట్ చేశారు. అటు బీఆర్ఎస్ నాయకుడు కృషాంక్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. జంజీ ఉద్యమాన్ని హైజాక్ చేసి కాంగ్రెస్ దేశద్రోహులని ముద్ర వేసి బీజేపీ తప్పు చేశాయని తూర్పారపట్టారు. ప్రభుత్వాలు యువతకు సమాధానాలు చెప్పకపోతే, యువత యొక్క ప్రశ్నలను అడ్రస్ చేయకపోతే ఖచ్చితంగా తిరగబడతారు అని అన్నారు. ఆనాడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, కేటీఆర్ గారు ఆ మాటలు చెప్తే దాన్ని హెక్కల్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. కానీ ఇవాళ చూస్తున్నాం, విట్నెస్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అండ్ తెలంగాణ బీజేపీ నాయకులు ఇవాళ ఇంత గొప్ప ఉద్యమాన్ని కించపరుస్తున్నారు. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయట్లేదు, వాళ్ళు గౌరవించట్లేదు, సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతలేరు, కానీ డైవర్ట్ చేస్తూ ఈ యొక్క పెద్ద యువ ఉద్యమాన్ని కించపరుస్తున్నారు. ఇక జంజీ తరాన్ని ఆపడం, దాన్ని ముందుకు సాగకుండా నిలపడం ఎవరి తరం కాదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇటు కేటీఆర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ నోటికొచ్చినట్టు కూతలు కూశారని మండిపడ్డారు. పాలకులు ఎవరైనా నవతరం ముందు తలొంచాల్సిందేనని కూడా స్పష్టం చేశారు. కొత్త తరం కూడా అర్థం చేసుకుంది. మాకు నిన్న చాలా సంతోషం అనిపించింది. అక్కడ జంజీకి పాపం రాజకీయాలు తెలియమో, ఈ పిల్లలు రాజకీయాల పట్ల ఎందుకు ఆసక్తి కనబరుస్తలేమో అనుకున్నాం. కానీ మొన్న ఢిల్లీ చెప్పింది, నిన్న హైదరాబాద్ వేదిక చెప్పింది. జంజీ అన్నీ చూస్తూనే ఉంది. ఎవడు తప్పో ఎవడు ఒప్పో, ఏవి నీళ్ళో ఏవి పాలో తేల్చుకునేదానికి ఉంది. హంసల్లాగా నిర్ణయిస్తాం. రేపు మీ భవిష్యత్తు, మా భవిష్యత్తును నాశనం చేస్తున్న వాళ్ళు ఎవడో గుర్తుపడతాం, వాళ్ళని బొంద పెడతాం, మా కొరకు పనిచేసే వాళ్ళని భవిష్యత్తునే మేము కూడా తీసుకొస్తామని చెప్పి. జంజీ ఉద్యమాన్ని అయితే కాంగ్రెస్ హైజాక్ చేసింది, తామే ముందుండి నడిపిస్తున్నట్టుగా కలరంగిచ్చింది. కానీ తెలంగాణలో నిరుద్యోగుల మీద లాఠీలు నృత్యం చేస్తుంటే ఢిల్లీలో ప్రజాస్వామ్య హననం జరిగిందంటూ కూడా గగ్గోలు పెడుతోంది. సో దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ప్రదీప్. ఆడియో వస్తలేదు. ప్రదీప్, వాట్స్ ద అప్డేట్స్? మొత్తానికి ఏదైతే పెద్ద ఎత్తున యువత నీట్ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు సీజే వేసినటువంటి సెటైర్కు వ్యతిరేకంగా ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యువతను కదిలించారు. ఎవరైతే లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ జీవితానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కేంద్రం సీరియస్ గా తీసుకోకపోవడం, లీకేజ్ తర్వాత మళ్లీ ఎగ్జామ్ పెట్టామని చెప్పి హేళనగా చెప్పినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున యువత దేశవ్యాప్తంగా కదిలొచ్చి జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేసి కేంద్ర మెడలు వంచినటువంటి పరిస్థితి. మొత్తానికి ఎన్నడూ లేని విధంగా ప్రధాని
తలొగ్గిన విధానం సంబంధించి అర్ధరాత్రి సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన విధానం సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదా కేంద్రం మెడలు వంచే వరకు యువత పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి విధానం సంబంధించి ఆయా పార్టీలు తమ ఉనికి కోసం కాపాడుకునేందుకు తమ క్రెడిట్ గా చెప్పుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందు నుంచి ఈ అంశానికి సంబంధించి ఆందోళనలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండే, కానీ ఆ రకమైనటువంటి ఆందోళనలు చేయలేదు. రెండోది యావత్ యువత స్వచ్ఛందంగా తరలి వచ్చి దేశవ్యాప్తంగా తరలి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి క్రమం, ఈ క్రమానికి కేంద్ర ప్రభుత్వం భయపడ్డటువంటి విధానం కావచ్చు, మోడీ సెల్ఫీ వీడియోలు పంపినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి జాతీయ పార్టీలు అయితే కొంత తమ ఉనికిని కాపాడుకునేందుకు తమ ఖాతాలో అంశాన్ని వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని అంశంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి తల ఉంచాల్సినటువంటి పరిస్థితులు ఉండే, కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో యువతనే కదిలి వచ్చినటువంటి సందర్భం, వాళ్ళ భవిష్యత్తు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి అంశం. ప్రతి ఒక్కరూ తామంతట తాముగా వచ్చి పోరాటంలో పాల్గొన్నటువంటి అంశాలకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున యువత కదిలి వచ్చింది. దాదాపు గత రోజుల కొద్దీ ఆ రకంగా పోరాటం అయితే చేసినటువంటి పరిస్థితి. దీంతో మోడీ ప్రభుత్వం తల వంచింది. ప్రధాని తొలిసారిగా ఆ రకమైనటువంటి వీడియో, రెండోది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి విధానం సంబంధించి పెద్ద ఎత్తున యువత అయితే సంబరాలు చేసుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలు ఏదైతే ఈ క్రెడిట్ ను హైజాక్ చేసేటువంటి ప్రయత్నాలు చేశాయి. పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ ఇతర ఎంపీలు ఏదైతే పోరాటం ఆందోళన చేశారు. కానీ ఈ రోజు యువత చేసినటువంటి ఏదైతే వచ్చినటువంటి విధానం సంబంధించి కేంద్రం ఏదైతే మెడలు వంచాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిణామం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వానికి ఈ 3వ టర్మ్ లో ఈ రకమైనటువంటి గట్టి ఎదురుదెబ్బ తగిలింది యువత నుంచి. ఎందుకంటే మోడీ తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ప్రజలకు ఏ రకమైనటువంటి ఉపయోగకరంగా లేవు అనేది. రెండోది ఈ నీట్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వివరించినటువంటి విధానం సంబంధించి లీకేజ్ల తర్వాత వారు మాట్లాడినటువంటి మాటలు, నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రులు సైతం ఏ రకంగా మాట్లాడారు, బీజేపీ నేతలు ఏ రకంగా మాట్లాడారు అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ రకంగా ఇంకా యువతలో కసి పెరిగింది. ప్రధాని సహా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకైతే వాళ్ళు పోరాటం చేశారు. ఆ రకంగా యువత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని మాత్రం చెప్పొచ్చు. ఎస్ ప్రదీప్, మరి ఇటు ధర్మేంద్ర ప్రధాన్ అయితే తన పదవికైతే రిజైన్ చేశారు. అఫ్ కోర్స్ ఇదైతే కరెక్టే. మరి దెన్ నెక్స్ట్ సీన్ అసలు ఎలా ఉండబోతుంది పొలిటికల్ పార్టీస్ లో? రాజకీయంగా బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు తమకు ఎదురు లేదు అన్నటువంటి విర్రవీగినటువంటి మోడీకి ఇది ఊహించని షాక్ తగిలింది. యువత నుంచి ఈ రకమైనటువంటి పోరాటం వస్తుంది. ఈ రకంగా ఏదైతే ప్రభుత్వాన్ని దిగొచ్చే వరకు వారు పోరాటం చేస్తారని ఊహించినటువంటి పరిణామం. కానీ దీంతో వాళ్ళు మేము రీ ఎగ్జామ్ కండక్ట్ చేశాము, రీఎవాల్యుయేషన్ చేశాము, ఆ రకంగా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేసినా కానీ యువత ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా ఢిల్లీ తెలియని వారు సైతం ఆయా రాష్ట్రాల నుంచి స్వచ్ఛందంగా తరలి వెళ్లినటువంటి పరిస్థితి, తల్లిదండ్రులకు తెలియకుండా కూడా వెళ్లి ఆ రకంగా వారి భవిష్యత్తు కోసం పోరాటం చేసినటువంటి విధానం సంబంధించి వారిలో ఉన్నటువంటి కసి కావచ్చు. ముఖ్యంగా మనం ఏదైతే తెలంగాణలో గమనించవచ్చు పరిణామాలు, ఇక్కడ జెన్జీ ఏదైతే సీజేపీ చేపడుతున్నటువంటి ఆందోళనలకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంఘీభావంగా నిన్న ఏదైతే ఇందిరా పార్క్ లో ఆందోళన వారి సంఘీభావంగా ధర్నా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలో ఉన్నటువంటి ఢిల్లీకి వెళ్లలేనటువంటి వారు ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొన్న తర్వాత అక్కడ వారు మాట్లాడినటువంటి స్పీచ్లు ఏవైతే ఉన్నాయో మనం గమనించవచ్చు. ఏ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకంగా ఉన్నారు, వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను యువత ఏ రకంగా గమనిస్తా ఉంది, ఏ రకంగా వారు వ్యతిరేకిస్తా ఉన్నారని స్పష్టంగా ఇక్కడ వారు మాట్లాడినటువంటి విధానం మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు అక్కడికి వచ్చి పాల్గొన్నారు, స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టినటువంటి విధానం. ప్రతి రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే అటు చాలా మంది పేరెంట్స్ కూడా ఏదైతే ఈ యువత సాధించినటువంటి విజయాన్ని పెద్ద ఎత్తున ఉత్సాహం సంబరపడినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈ రకంగా ఒక కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి ఇటువంటి నిర్ణయం జరగకుండా, ఇటువంటి తప్పిదాలు జరగకుండా
ప్రతి ప్రభుత్వానికి ఇది ఒక ఘాటైన హెచ్చరికగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర మోడీకి ఎదురు లేదు అన్నటువంటి పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. కానీ మోడీనే యువత అయితే అందరూ ఒక్కటే ఎదిరించినటువంటి విధానం, వారి మెడలు వంచినటువంటి విధానం చూస్తా ఉంటే రాజకీయంగా అన్ని ప్రభుత్వాలకు ఇదొక కొద్దిగా హెచ్చరికగానే చెప్పొచ్చు. ఎందుకంటే తీసుకునే ప్రతి నిర్ణయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు, వారికి ముందే హెచ్చరించినటువంటి విధానం సంబంధించి కొంత అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా బీజేపీ మునుముందు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇక రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిణామాలే ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఆ రోజు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతను ఏ రకంగా వాడుకుంది, ఏ రకంగా ఉపయోగించుకుంది, గత ప్రభుత్వంపై ఏ రకంగా రెచ్చగొట్టేలా కార్యక్రమాలు నిర్వహించింది. ఆ రోజు యువత దగ్గరికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఇతర నేతలంతా వెళ్లి ఆ నిరుద్యోగ యువతను ఏ రకంగా రెచ్చగొట్టారు, నిరుద్యోగ జేఏసీలు ఏర్పాటు చేసి ఏ రకంగా వారిని వాడుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ ఉద్యోగాల సంగతి సంబంధించి నిరుద్యోగులు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నటువంటి విధానం, స్వచ్ఛందంగా వారికి ఉన్నటువంటి అభిప్రాయం చెప్పేందుకు రోడ్లపైకి వస్తున్నటువంటి విధానం చూస్తా ఉంటే యువతలో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోయే దానికి సంబంధించి కావచ్చు, నిలదీసేందుకు మాత్రం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనను ప్రభుత్వం నిలదీస్తున్నారు. ప్రభుత్వానికి ఎక్కడికక్కడ ఎండగడుతున్నటువంటి విధానాలకు సంబంధించి ఇటు ఏ ప్రభుత్వం అయినా, అటు రాష్ట్ర ప్రభుత్వం అయినా, అటు కేంద్ర ప్రభుత్వం అయినా తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి ఇక నుంచి యువతే ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి కార్యక్రమాలకు స్థానికంగా లోకల్ గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జాతీయ పార్టీలకు ఈ పరిణామాలు అయితే ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉద్యమాలు చేయాల్సినటువంటి ప్రతిపక్షం, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ రకంగా కేంద్రాన్ని పట్టుబట్టలేకపోయింది. కానీ యువత చేస్తున్నటువంటి పోరాటాలకు ప్రభుత్వాలు దిగి వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిణామాలే జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల నిన్న జరిగినటువంటి ధర్నాలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండింటిని ఎండగట్టినటువంటి విధానం అయితే మనం గమనించవచ్చు. Okay, all right, Pradeep. Thank you for the live updates.